అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. నేను అవుట్ అవ్వకూడదు, నేనే గెలవాలి. ఈ ఒక్క హెల్ప్ చేయొచ్చు కదా అని ముద్దు ముద్దుగా చెబుతుంటే జుట్టు పట్టి బయటకు నెట్టి డోర్ ఫోర్స్గా వేసేశాడు. అతని ప్రవర్తనకి బాధగా అనిపించి అత్తయ్య అంటూ ఏడుపు రాగం ఎత్తింది ఇందు. ఆమె అలా ఏడుస్తుంటే కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది శైలజ. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? అత్తయ్య, మీ అబ్బాయి నన్ను అతని రూమ్ నుండి బయటకు నెట్టేసి డోర్ వేసుకున్నాడు. అసలు వాడి రూమ్లోకి నువ్వెందుకు వెళ్ళావే? అది అది అని అప్పటి వరకు ఏడుస్తూ చెప్పిన ఇందు ఇప్పుడు ఏడుపు మానేసి నసుగుతూ, మా ఫ్రెండ్స్ అందరం కలిసి డిప్పా ఆడుకుంటున్నాం. అయితే ఆయన గారి రూమ్లో దాక్కుంటే నన్ను ఎవరూ పట్టుకోలేరు కదా, అందుకే దాక్కున్నాను. నేనేం అనలేదు అత్తయ్య. ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలీదు. ఊరికే బయటకు నెట్టి పడేశాడు. కాకపోతే ఆయన అప్పుడే స్నానం చేసి వచ్చారేమో, టవల్లో ఉన్నారు, సిగ్గులేదా అన్నాను. ఇక ఆ కోపంతో నన్ను కూడా నా రూమ్లోకి రావడానికి నీకు సిగ్గులేదా అంటూ తిట్టి నేను ఎంత బ్రతిలాడినా వినకుండా నన్ను బయటకు గెంటేశాడు అని ఏడుస్తూ చెబుతుంటే, వాడిని ఎందుకు తిట్టావే? వాడి రూమ్లోకి వెళ్ళడం తప్పు కదా? పైగా వాడిని తిడతావా? ఈసారి వాడి పర్మిషన్ తీసుకుని రూమ్కెళ్ళు. నీ పెళ్ళైతే ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు, కానీ ఇప్పుడు పెళ్ళి కాలేదు కదా. నేను పెళ్ళైన ఆయన గారి రూమ్లోకి వెళ్ళను, అస్సలు వెళ్ళను. ఆయన దోస్తు కటిఫ్ చేస్తున్నాను అంటూ అక్కడి నుండి ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. వెళ్తున్న ఇందుని చూసి తల కొట్టుకుంది శైలజ. దీనికి తెలివి వచ్చే వరకు నా తెలివి పోయేలా ఉంది అనుకుంటూ అప్పుడే డోర్ ఓపెన్ చేసిన హేమాంష్, ఏమైందిరా? ఎందుకు దాన్ని ఎలా ఏడిపిస్తున్నావు? పోనీయొచ్చు కదా. ఏంటి మామ్, ఏం జరిగిందో తెలుసుకోకుండా దానికి సపోర్ట్ చేస్తావు ఏంటది అని అడిగింది. చెప్పింది లేరా? ఏంటి చెప్పేసిందా? అవును చెప్పింది. దానికి ఏమైనా పిచ్చా? ఎందుకు మమ్మీ ఇంత తింగరి దానితో నా లైఫ్ని కట్టబెట్టారు? కనీసం బేసిక్స్ కూడా తెలియవు. దానితో ఎలా వేగాలి అంటుంటే బేసిక్స్ అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది. అది చెప్పింది అన్నావు? అవును చెప్పింది. మరి అలా ఫేస్ పెట్టావేంటి? నువ్వు బేసిక్స్ అంటున్నావేంటి? ఏం బేసిక్స్ అనింది. చెప్పడం నా వల్ల కాదు మమ్మీ, ప్లీజ్ అంటూ అక్క నుండి అసహనంగా వెళ్ళిపోయాడు. వీడేదో చెబుతున్నాడు, అది ఇంకోదో చెప్పింది. ఏంటో అనుకుంటూ నెట్టూర్చింది. హేమాంష్ అక్క నుండి బయటకు వెళ్ళిపోతుంటే ఎదురుగా వచ్చింది ఇందు. ఇప్పుడు బాబుని చూసి హూ అంటూ తల ఫోర్సుగా తిప్పగానే ఆమె వాళ్ళు జడ హేమాంష్ మెడకి చుట్టుకుంది. 3 వరుసలు చుట్టిన ఆ జడకి ఎటు కదలకుండా చేయడంతో విసుగ్గా చూస్తూ నిలబడ్డాడు హేమాంష్. ఇందు ముందుకు అడుగు పడకపోవడంతో మళ్ళీ జుట్టు పట్టుకున్నాడేమో అని వెనక్కి తిరిగింది. విసురుగా శివుడి మెడలో చుట్టిన పాములా కనిపిస్తుంటే, అయ్ శివుడు అయినా నువ్వు ఆ సాక్షాత్తు శివుడు అనుకుంటున్నావా? నా జుట్టుని నువ్వు చుట్టుకున్నావు, నా జుట్టుని వదులు అంటూ లాగుతుంటే అప్పటి వరకు ఆమె జుట్టు నుండి న్యాచురల్ షేకకాయ స్మెల్ అతని ముక్కుకి తాకగానే మత్తుగా అనిపించి కళ్ళు మూసుకున్న హేమాంష్ ఆమె అరుపుకి చిరాగ్గా చూస్తూ, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు అంటూ ఆమె బుగ్గలు పట్టాడు. నీకేమైనా పిచ్చా? ఎందుకు పిచ్చి పట్టిన దానిలాగా అరుస్తున్నావు? నన్ను చూసి నువ్వే తిప్పుకున్నావు కదే, అప్పుడే నీ జడ నాకు చుట్టుకుంది. ఇలా తెలివి తక్కువగా మాట్లాడి నాకు పిచ్చి లేపాలని చూస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మూసుకొని ఇది తీ అంటూ అరిచాడు. బుగ్గలు నొప్పి పెట్టడంతో వదులు అంటూ ఏడ్చింది. వదలకపోతే ఏం చేస్తావే? మావయ్య గారితో చెబుతాను. అయినా నువ్వేంటి నన్ను రావే పోవే అని పిలుస్తున్నావు? నువ్వు చాలా చెడ్డ అబ్బాయివి. నీ దోస్తు కటిఫ్ ముందు వదులు అంటూ అతని చేతిని విడిపించుకుంది. లేదు, అతనే తీసేశాడు. ఆమె ఏడుపుని చూసి అలా పట్టుకోవడం వల్ల బుగ్గలు ఎర్రగా మారిపోయాయి. మందార పువ్వులా తలపిస్తున్న బుగ్గలని చూసి, నా ఇష్టమే, నువ్వు నా పెళ్ళానివి, నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తాను, మోసుకొని పడుండు. ఇంకొకసారి నోరు వేసుకొని నా మీద పడిపోవాలని చూస్తే నాలుక కత్తిరించేస్తా. ఈ జుట్టు తీస్తావా లేక కట్ చేసి పడైనా అనగానే గబగబా తీసి అతని కోపంగా చూస్తూ ఉంది. ఏంటి నా దోస్తు కటిఫ్ చేసావా? నీ దోస్త్ ఎవడున్నాడే? నేను నీ ఫ్రెండ్ అని చెప్పానా? నువ్వేంటి కట్ చేసేది? నేనే నీతో మాట్లాడను, పోవే అంటుంటే, నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే నీకు కాఫీ ఇవ్వకపోయేదాన్ని, నీ కాళ్ళు కూడా పట్టకపోయేదాన్ని. చూసావా నీతో నా కాళ్ళు ఎలా పట్టించుకున్నానో? నాతో పెట్టుకోకు. నేననుకుంటే ఏదైనా చేయించుకుంటాను, అది ఎలాగైనా సరే.
ఆల్రెడీ నా గురించి అర్థమై ఉండాలి. ఎక్కువ చేస్తే షాక్ అయ్యి షేక్ అయ్యేలా చేస్తాను. దుబాయ్ ఇక్కడ నుండి అనగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. అతని మీద కారాలు మిరియాలు నూరుతూ వెళ్ళింది ఇందు. వీళ్ళ గొడవలకి పిచ్చి పట్టినట్లుగా అనిపించింది శైలజకి. ఏమైంది శైలజ, ఎందుకలా డల్గా ఉన్నావు? ఇప్పుడే వచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను, రండి. ఫ్రెష్ అయ్యి వస్తే డిన్నర్ సర్వ్ చేస్తాను అంటుంటే సారీ అంటూ వెళ్ళాడు. ఇక అతను ఫ్రెష్ అయ్యి రాగానే రఘురాం గారికి వడ్డిస్తూ కూర్చుంది. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? మీకు తెలుసా, ఆ అబ్బాయికి ఒక ప్రాజెక్టు డీల్ ఓకే అయింది. ఇప్పుడు వాడు వెళ్ళి సైన్ చేసి రావాలి. వారం రోజుల్లో పెళ్ళి. వాడెప్పుడు వెళ్తాడు, ఎప్పుడు వస్తాడు అంటున్న శైలజ మాటలకి ఆలోచనలో పడ్డాడు. నువ్వు చెప్పేది నిజమేనా? అవునండి, ఈరోజే కాల్ వచ్చింది. ఇంకా పిచ్చి లేపుకుంటున్నాడు, దానితో గొడవ పెట్టుకుంటున్నాడండి. ఎటు తేల్చుకోలేక ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఏదైనా సొల్యూషన్ చెప్పండి. చెప్పేదేం లేదు, చెప్పాను కదా పెళ్లి చేసుకొని వెళ్ళమని. మళ్ళీ ఇప్పుడు మార్చడం కుదరదు అంటుంటే అది చిన్న లైఫ్ కాదు, అవకాశం. ఇప్పుడు వాడు వెళ్ళకపోతే లైఫ్లో ఎంతో మిస్ అవుతాడు తెలుసా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. అదేంటండి నన్ను అడుగుతారు? మీరు నిర్ణయం తీసుకోండి. పెళ్ళి జరిపిద్దామా లేకపోతే ఆపేద్దామా? ఎలాగో ఎంగేజ్మెంట్ జరిగిపోయిందిగా, ఫారిన్ వెళ్ళి మళ్ళీ వచ్చేలా చేయండి. కొన్ని రోజులు ఇక్కడే ఉన్నాక వెళ్ళిపోతాడు. అన్నుంటే అటు ఇటు తిరగడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా. ఇక్కడ కూర్చొని చాలా ఈజీగా మాట్లాడతావు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. భర్త ఇప్పుడు ప్రేమగా మాట్లాడేవాడు. ఇంత కోపం చూపిస్తుంటే బాధగా చూసింది శైలజ. ఇక రఘురాం గారు తినేసి డైరెక్ట్గా హేమాంష్ రూమ్కి వెళ్ళాడు. ల్యాప్టాప్లో బిజీగా ఉన్న హేమాంష్ తండ్రి ప్రజెంట్స్కి తలెత్తి చూశాడు. రండి డాడ్, కూర్చోండి అంటుంటే కూర్చొని, ఇప్పుడు చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావు? ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నాకు మాత్రం ప్రాజెక్టుని వదులుకోవడం ఇష్టం లేదు డాడ్. అయితే ఒక పని చెయ్యి, ఈ వీక్లో వెళ్ళి 4-5 డేస్ ఉండి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేసేయి అంటుంటే ఆలోచనలో పడ్డాడు. అలా ఎలా కుదురుతుంది డాడ్? వెళ్తే అటే వెళ్ళాలి. లేదు, పెళ్ళి పోస్ట్ పోన్ చేస్తాను. 1 వీక్ టికెట్స్ బుక్ చేస్తాను, వెళ్ళడానికి రావడానికి. నువ్వు వచ్చాకే తీరిగ్గా పెళ్లి జరిపించుకుందాం. ఇంత టెన్షన్గా గజిబిజిగా అవసరం లేదు అంటుంటే పెళ్ళి మాత్రం చేయడం ఆపరా? ఆ ఒక్కటి అడక్కు. ఇక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకో, నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రఘురాం. ఇక అతను చెప్పిన వినరు అని తండ్రి చెప్పినట్లుగా ఎప్పుడు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాడు. హేమాంష్, నాకు చాలా నిద్ర వస్తోంది. నెక్స్ట్ పార్ట్ కాస్త పెద్దదిగా ఇస్తాను, ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.